పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. కలవరమెందుకు ఓ మనసా, కాపరి నీకు తోడుండగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, శనివారం అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఇంగ్లీష్ వడక ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములు, అలాగే రేపటి దినం ఇక్కడికి రాబోతున్నటువంటి యువతి యువకుల యొక్క ప్రవచనముతో కూడిన సదస్సును ప్రభు ఆశీర్వదించమనియు, రేపటి దినం ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరి యొక్క విన్నపాలను దేవుడు ఆలకించమనియు, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా మధ్యస్థ ప్రార్థన కోరుతూ అమ్మ మరియ తల్లి ద్వారా యేసు తిరుగదయానికి అర్పించి ప్రార్థిస్తాం. బి వరుణ్ జన్మదినోత్సవ సందర్భంగా ప్రభు ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఈ బిడ్డపై ఉండాలని, దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, మంచి ఆరోగ్యం మరియు సందీప్ సాత్విక్ దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, మరియు తిరుపతయ్య తులసి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని ఆశీర్వాదం కోసం ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బి వరుణ్, నీవు తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పుడే ఒక మగబిడ్డ జన్మిస్తాడని దేవుడు ఇక్కడ ఒక ప్రవచన రూపంలో పుట్టినటువంటి కొడుకు, కుమారుడు. మరి ఈరోజు ప్రత్యేకంగా జన్మదినోత్సవ సందర్భంగా ప్రవచన రూపంలో ఎల్లప్పుడూ నీవు ఆశీర్వాదంగా ఉండాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే తిరుపతయ్య తులసి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే డి మేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు, డేవిడ్ జోసెఫ్కి స్పాండిలిటిస్ నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు, డెయిసీ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. భువనగిరి మార్క్ మేరీ ఫాతిమా 38వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి జీవితంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి, సమాధానం, మంచి ఆరోగ్యం, వారికి ప్రసాదించిన సంతానంను దేవుడు దీవించి దైవభక్తి, దైవ ప్రేమతో నిండి కుటుంబంలో దేవుని చిత్తం జరిపించినట్లుగా నైరాపై దేవుని పరిశుద్ధ ఆత్మ జ్ఞాన వరములు కురిపించబడినట్లుగా 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు వారికి చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా దివ్యవాక్య కేంద్రంలోని సేవ చేయి వారందరి దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఫాదర్ సిర్లు గారి మంచి ఆరోగ్యం, మరణించిన తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. భువనగిరి మార్క్ మేరీ ఫాతిమా 38వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఇంతవరకు దేవుడు నడిపించినట్టు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాం. సలిబిండ్ల ప్రశాంత్ రెడ్డి శ్రీలత వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఆనోకి రెడ్డిపై దేవుని దీవెనలు, చిన్నారి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం, తలంచని తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సలిబిండ్ల ప్రశాంత్ రెడ్డి శ్రీలత వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. షారన్ షైనీ విజయవంతంగా CA ఇంటర్ ఎగ్జామ్ పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా, మరియ సూసై లీనా 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మరియ సూసై లీనా, మీకు సిల్వర్ జూబిలీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ ఫర్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. శశికాంత్ లితీషాల్, ప్రభు 8వసారి కార్ లోన్ కట్టుటకు ప్రభు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా, దాసరి షాన్ రాయ్ ఈ మానసిక ప్రశాంతత UK వీసా ఎక్స్టెన్షన్ కొరకు, UKలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, దాసరి లిఖితాకి యూరోప్ స్టూడెంట్ వీసా వచ్చినట్లుగా, దాసరి స్వీటీ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, అమల మంచి ఆరోగ్యం, జాను తులసికి రావలసిన డబ్బులు వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. విజయకుమార్ స్వర్ణకుమారి 33వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దివ్యకారుణ్యమూర్తి దీవెనలు వారిపై, వారి బిడ్డలపై మెండుగా కురిపించబడినట్లుగా, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత కొరకు, బిడ్డల దేవుని యందు విశ్వాసంలో బలపడినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు, ఫాదర్ గారి పరిచర్య నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు స్వర్ణ విజయ్ కుమార్.
విజయ్ కుమార్, స్వర్ణకుమారి 33 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని నడిపించాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నన్ను కూడా నెక్స్ట్ లెవెల్కి చేర్చాలని ఆశిస్తున్న మిమ్మలను, మీ కుటుంబాన్ని నెక్స్ట్ లెవెల్లో దేవుడు దీవించాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబంతో చదువులలో బిడ్డలు మంచి ఆరోగ్యం కొరకు, అలాగే మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఫాదర్ గారి మంచి ఇంకా ఎక్కువగా దేవుని సేవలో బాధపడినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు అనేక మంది వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత బర్త్డేస్ కొనియాడుతున్నారు. నేను ఒకరే 31 సంవత్సరాలు అనుకుంటే మీరు దాటి వెళ్ళారు, కొంతమంది 38 దాటి. అలా మిమ్మల్ని దేవుడు ఎంతగా దీవించాడో సంతోషిస్తున్నాం. ఇలాగే అందరూ కూడా వైవాహిక జీవితంలో సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ అన్నీ కొనియాడినట్టు ప్రభు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. భక్తితో మనమందరం కలిసి రాబోయే దినంలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ని దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఫాదర్ బెర్క్మాన్స్ గారు చక్కగా రాసిన ఆత్మతో నింపబడిన ఇంకొక పాట 23వ కీర్తనను పాటగా దేవుడు ఆయన చేతుల ద్వారా రాసినటువంటి పాట భక్తితో మనం పాడబోతున్నాం. సామ్ 23 and beautifully with a lyric, Father Beckmans filled with the power of the Holy Ghost. Two lines, but then very powerful, and then prophetic lines are written. Let us sing like a prophecy. ప్రవచన రూపంలో ఆ పాటను పాడుతూ క్లెయిమ్ చేసుకోండి. ప్రతి వచనం మీకు ప్రవచనముగా మారునుగాక. 23వ కీర్తన 1వ వచనం. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఈ వాక్యానుసారం మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు దేవుడు పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణతను దయచేసి ఏ కొరతే లేకుండా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Psalm 23 verse 1. God is my good shepherd, I shall lack nothing. May, according to this promise, may you never lack anything. Such a way may God bless you.
అలాగే 23వ కీర్తనలో 3వ వచనంలో నా బడలికను తొలగించును, తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును. Psalm 23 verse 3, the Lord will remove all my tiredness, and then according to his promise he will lead me in the way of righteousness. May this become our prophecy. ఈ ప్రవచనమును పాటగా పాడి సొంతం చేసుకుంటూ పాడుదాం. కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు. కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు. కలవరమెందుకు కాపరి నీ ఉండగా, కలవరమెందుకు కాపరి నీ ఉండగా, నీతి మార్గములో నడిపిస్తున్నావు నీ నామ మహిమ కొరకై. నీతి మార్గములో నడిపిస్తున్నావు నీ నామ మహిమ కొరకై. కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన ప్రాణమును చేరదీర్చి ఆత్మను కుమ్మరించి పునరుద్ధరించే దేవుడు పరిమళ తైలముతో అభ్యంగం చేసి మనల్ని దీవించే దేవుడని కీర్తన 23:5 చెప్తుంది. ద లార్డ్ విల్ అనాయింట్ us with the oil of anointing and he will lead us to that place where our health and all that belongs to us will be safe. మనము ఈ యొక్క వాగ్దానం కూడా రాబోయే ఈ ఎండలో, ఈ పరిస్థితిలో జరగబోతున్న ప్రతి ఉడకంలో పాల్గొంటున్న అందరిపై దయచేయమని, నూతనంగా మనమందరం స్వీకరించబోతున్నటువంటి కొత్త సెంటర్ని కూడా ప్రభు ఆశీర్వదించమని, ఇక్కడ అక్కడ అన్ని చోట్లలో మన ప్రార్థన అడిగిన అందరికీ ఈ వాగ్దానంను దయచేయమని భక్తితో పాడుదాం.
ప్రాణమునకు చేదదీచి ఆత్మను కుమ్మరించి పునరుద్ధరించితివి. ప్రాణమునకు చేరదీసి ఆత్మను కుమ్మరించి పునరుద్ధరణ చేసితివి. కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు, కలవరమెందుకు కాపరి నీవుండగా, కలవరమెందుకు కాపరి నీవుండగా. మంచి కాపరిని యేసు వైపు చూస్తూ చిన్న మందైన మనం మన ఉద్దేశంలో కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అలాగే 23వ కీర్తనలో 3వ అంశం, కీర్తన 23 5వ వచనం. నా శత్రువు చూచుచుండగా నీవు నాకు విందు చెయ్యుదువు. అస్ మై ఎనిమీ కీప్స్ లుకింగ్ అట్ మీ, యు మేక్ అ గ్రేట్ బ్యాంక్వెట్ ఫర్ మీ. See, we don't need to even fight with our enemies. God says, not only fights, He will make a banquet as the enemy keeps looking at you. ఎనిమి శత్రువు చూస్తూ ఉన్నప్పుడే నీవు యుద్ధం చేసి నీ జీవితంలో నీవు ఎప్పుడు కూడా ఓడిపోవు. అంతేకాదు యుద్ధంలో గెలిపిస్తాడు, నీకు విందు కూడా చేస్తాడంట. ఎవరు? శత్రువులు చూస్తూ ఉన్నప్పుడే. ఆ గొప్ప దృశ్యాన్ని ఒకసారి మీరు తలంచండి, దాన్ని చూచి పాటగా పాడండి. ఇది మనకు కలుగుతున్న వాగ్దానముగా మారునుగాక. భక్తితో పాడుదాం. నా శత్రువులపై విజయమునిచ్చితివి, విందు సిద్ధపరచితివి. నా శత్రువులపై విజయమునిచ్చితివి, విందు సిద్ధపరచితివి. కాపరి నీవేనయ్యా, కొదువే నాకు ఉండదు, కొదువే నాకు ఉండదు. భక్తితో ఈ 3వ గుర్తులో దేవుడు మనకు విందు చేసే దర్శనం చూసి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కాపరి అయిన దేవుడు తన మందని ఎలా కాపాడుతాడంటే గాయపరచుకొని తను తాను గాయపరచుకొని గాయముల మధ్యలో ముళ్ళ పొదలో చిక్కుకున్నటువంటి గొర్రె పిల్లను కాపాడే దేవుడు మన దేవుడు. అలాగే చాలా ముళ్ళు, ఇక్కట్లు, ఇబ్బందులు, అపాయములు అనేకమైనవి జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, మీ చుట్టూ ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు ఎట్లా కాపాడుతున్నాడంటే ఈ ప్రార్థన అంత గొప్ప పవర్ఫుల్ ప్రార్థన ఇది. ఎందుకంటే దీనికి పేరే కారుణ్యమునకు సమర్పణ ప్రార్థన. See, so many evil things are happening, so many perilous things, dangerous things are going on. But God has been protecting you, whether you participate in the prayer or not, but then your prayer is answered. You know why? Because it is said, మా మీదను సమస్త మానవాళి మీదను, on us and the whole world we pray. So we pray for today also for the protection. అందరు కలిసి ప్రార్థిస్తాం. అందరికి సంరక్షణ కలిగే రోజుల కోసం యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ రోజులలో జరగబోతున్న వడకాలన్నిటినీ మరి ముఖ్యంగా రేపటి దినం రాబోతున్న యువతి యువకులందరినీ మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ప్రియమైన సహోదరులారా, ప్రత్యేక ప్రకటనలు ఆలకించండి. మరి
నేను కూడా ఇక్కడ నుంచి ఇంకొక నూతన సెంటర్ తమిళనాడులో కట్టడానికి ఆ ప్రయత్నములకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళుతుండగా రేపటి దినం యువకులకు చివరిగా ఒకసారి ప్రవచనంతో కూడినటువంటి ఆ యొక్క సదస్సు రేపటి దినం అర్నాల్డ్ భవన్ క్రింద ఉన్నటువంటి హాల్లో జరగబోతుంది. అందువలన యువకులందరికీ నేను థ్యాంక్ చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా ఎదగగలిగాను. We all took root together. We had a lot of prophetic messages, lot of miracles and wonders you witnessed, and so we have to thank the Lord and also I have to thank you. అందువల్ల గొప్ప దినం రేపటి దినం. అందువలన దయచేసి యువకులందరికీ నా తరఫున నేను వారిని ఆహ్వానించానని వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత తెలియచేస్తూ, నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తూ, వారు నా కోసం ప్రార్థిస్తూ, ప్రభు చిత్తమైతే అభిషేకంతో ఒక్కొక్కరిని అభిషేకించుకుంటూ నేను మరొకసారి జూన్ నెలలో ప్రారంభంలో మరి నూతన సెంటర్ కోసం సిద్ధపడుతుండగా తమిళనాడులో జరగబోతున్నటువంటి ఆ గొప్ప పరిచయను ప్రభు దీవించమని కూడా ప్రార్థించుకోండి. అలాగే ప్రేమైన సహోదరులారా, ఈ మే నెలలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఒకటేంటంటే మే నెలలో 25 సాయంత్రం నుంచి 29 సాయంత్రం వరకు తెలుగు భాషలో ప్రత్యేక జ్ఞాన వడకం జరుగుతుంది. తెలుగు వడకానికి వచ్చిన వాళ్ళు కూడా నేను థ్యాంక్ చెప్పాలి. ఎందుకంటే ఎన్నో వడకాలకు మీరు వచ్చారు, నా కోసం ప్రార్థించారు. అందువలన ఆ మే నెలలో జరుగుతున్న, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ 2వ అపాయింట్మెంట్లో జరుగుతున్న చివరి తెలుగు వడకాన్ని కూడా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మనము కొన్ని సంవత్సరాల ముందు నుండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకున్నాం. అలాంటి నెక్స్ట్ లెవెల్లో ఒక భాగమే ప్రతి సంవత్సరం స్వస్థత మహాసభ. వేరే దేశాల నుండి ప్రజలను మనము సేవకులను పిలుస్తున్నాం. ఫాదర్ జోస్ ఎడాత్ గారు ఈసారి వస్తున్నారు. రండి, దేవుని దీవెనలు పొందండి. 13 సాయంత్రం నుంచి 17 మధ్యాహ్నం వరకు ఈ పవిత్రమైనటువంటి స్వస్థత మహాసభలో పాల్గొనండి. 13th ఈవినింగ్ టు 17th ఆఫ్టర్నూన్ వీ హ్యావ్ దిస్ గ్రేట్ హీలింగ్ కన్వెన్షన్. ఎవరికైతే రూమ్ లేదో మీరు బాధపడవద్దు. రూమ్ లేకపోయినా అక్కడ డార్మెంటరీస్ ఉన్నాయి, పెద్ద హాల్లో పడుకోవచ్చు. మీరు మీకోసం సదుపాయాలు ఏర్పాటు చేసుకుని వచ్చి ఇక్కడ మీరు దైవ సన్నిధిలో గడపాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా పేద బిడ్డలకి సువార్త, ఎందుకంటే బ్రిటన్ దాకా వాళ్ళు వెళ్ళలేరు, మరి యూకే దాకా వాళ్ళు వెళ్ళలేరు. ఆ ఫాదర్ గారిని ఇక్కడ ఖర్చులు పెట్టుకొని ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే పేద బిడ్డలకు సువార్త లభించాలి. అందుకే స్వస్థత మహాసభకు అన్ని విలేజెస్, గ్రామం కదిలి వచ్చినట్టు మీరు సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 24వ తారీఖున మన సెంటర్ పండుగ, మన కేంద్రం యొక్క పండుగ, పెందెకోస్తు పండుగ. సో ఈ 3 అకేషన్స్ ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. త్రియేక దేవుడు 3 కార్యములను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. దీస్ ఆర్ ద 3 బ్యూటిఫుల్ ఈవెంట్స్ where I have the privilege to thank you, and so thank God. 3 programs attributed to Father, Son and the Holy Ghost. So come and be blessed. 4వ గుర్తులో ఉన్నాం. 23వ కీర్తన 6వ వచనం, నాకు మీకు భవిష్యత్తులో దేవుడు ఇచ్చే వాగ్దానం ఇది, నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును, నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. 23వ కీర్తన 6వ వచనం. Psalm 23 verse 6, only your goodness and kindness will follow me all the days of my life. ఇది ఒక్కరోజు 2 రోజులకు చెందిన వాగ్దానం కాదు. జీవించు నాలు కరుణయు ఉపకారం. దిస్ ఈస్ నాట్ అ ప్రామిస్ ఫర్ 1 day, 1 year. Sometimes we take one promise like that. This promise is for lifetime. All throughout your life, goodness and kindness will follow you. భక్తితో క్లెయిమ్ చేసుకుంటూ పాడుదాం. కృపాక్షేమములు నా వెంట వచ్చును, నే బ్రతుకు దినములెల్లా. కృపాక్షేమములు నా వెంట వచ్చును, నీ బ్రతుకు దినములెల్లా. కాపరి నీవేనయ్యా, పొదువే నాకు ఉండదు, కలవరమెందుకు, కాపరి నీవేనయ్యా,
ఉండగా కలవరమెందుకు కాపరి నాకు నీవు ఉండగా. మీ కలవరములన్నీ చిన్న పాట ద్వారా తొలగిపోనుగాక. ఆమేన్. మీరు ప్రశాంత జీవితం గడుపుటకై ఈ పాట మీకు సహకరించునుగాక ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇప్పుడు దాకా అనేక ప్రోగ్రాం అనౌన్స్ చేశాను, కానీ తప్పకుండా సెపరేట్గా ఒక ఆదివారం నాడు మీ అందరికీ చివరిగా థ్యాంక్స్ చెప్పి నూతన బాధ్యత స్వీకరించడానికి ముందు మీ అందరి బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళటానికి తర్వాత నేను అనౌన్స్ చేస్తాను, త్వరలోనే అనౌన్స్ చేస్తాను. ఐల్ బి అనౌన్సింగ్ టు యూ సూన్. వన్ సండే I will thank God and also get your blessings before we take up that beautiful ministry. So I will announce soon. So all the people on that day, I would highly recommend you to come so that we all can pray together, bless each other and get into next level to go for that 5th wonderful retreat center. 4 retreat center కట్టగలిగాం, ఇప్పుడు 5వది. Yes. The 5th beautiful retreat center is in Salem, Tamil Nadu. So continue to pray for me. All these days I am requesting you to pray. ప్రార్థన చేయండి, అక్కడ కూడా దైవరాజ్యం రక్షణగాక. చివరి గుర్తు 23వ కీర్తన 5వ వచనం. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. మై కప్ ఓవర్ఫ్లోస్. Psalm 23 verse 5. మన దేవుడు 50-50 బిస్కెట్ ఇచ్చే దేవుడు కాదు, సెకండ్ హ్యాండ్ థింగ్స్ ఇచ్చే దేవుడు కాదు, పొంగి పొరలే విధంగా దీవించే దేవుడు మన దేవుడు. అవర్ గాడ్ డస్ నాట్ గివ్ స్మాల్ థింగ్స్ అండ్ సెకండ్ హ్యాండ్ థింగ్స్ అండ్ 50-50 లైక్ దాట్. when he gives your cup overflows, you overflow, you become a river, you become a blessing for others. ఇవన్నీ వాగ్దానం అని ముందే చెప్పాను. ఈ లింక్ను అందరికీ పంపండి. చిన్న ఒక కీర్తన, కానీ గొప్ప గొప్ప వాగ్దానములు ఉన్నాయి. అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం రావటానికి చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. నా పాన పాత్రములు అంచుల వరకు నిండి పొంగి పొరలును. నా పాన పాత్రములు అంచుల వరకు నిండి పొంగి పొరలును. తమిళం పాట తమిళంలో కూడా పాడి స్తుతిస్తాం. ఎన్ மீட்பர் நீதானையா, எனக்கென்றும் குறையே இல்லை. என் மேய்ப்பர் நீதானையா, எனக்கென்றும் குறையே இல்லை. நான் ஏன் கலங்கனும் என் நாயன் இருக்கையிலே,
நான் ஏன் கலங்கனும் என்னாயன் இருக்கையிலே కాపరి నీవేనయ్యా కొదువే నాకు ఉండదు నాకు ఏ కొదువయు ఉండదు దేవా ఆశీర్వాదం అనే ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచి ఆయన పేరుకు తగిన విధంగా దీవెనగా మార్చబోతున్నందులకే స్తోత్రం. అలాగే దీవెన అని ఇంకొక స్త్రీ పేరు, ఆమెను కూడా ఈరోజు దీవెనగా మలస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. అనేక మందికి ఈరోజు గర్భఫలాన్ని ఫలింపచేసే దినముగా నీవు డిసైడ్ చేస్తున్నందులకై నీకే స్తోత్రం ప్రభువా. మరి ఒక చిన్నారి బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఇల్లు మొత్తం కలవరపడుతున్నారు. ఆ బిడ్డను ప్రభువా ఒకరోజు ఇది ఆమెకే తెలియకుండా కన్నీటితో మొరబెట్టి ఒక గొప్ప సేవకురాలుగా ఒకరోజు నీవు మార్చబోతున్నందులకై నీకే స్తోత్రం. అవును ప్రభువా, లైసెన్స్ కోసం వెళుతున్న ఒక వ్యక్తి అది మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నారు కావచ్చు, ఫారిన్ లైసెన్స్ కావచ్చు. అలాంటి వ్యక్తిని ఈరోజు నీవు దీవిస్తున్నందులకై నీకు వందనాలు ప్రభువా. ఒక డ్రెస్సు ఆమెని ప్రభా వేసుకుంటున్నప్పుడు అలర్జీ వచ్చేసి అలర్జీకి ఎన్ని ఆయింట్మెంట్ అప్లై చేసినా అది నయం కాని వ్యక్తిని ఈరోజు స్వస్థపరుస్తున్నదులకై నీకే స్తోత్రం. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఈ 3 దేశంలో ఉన్న బిడ్డలను ఈరోజు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం. తల వంచి దేవుని దీవెనలు పొందుటకు ముందు చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ప్రత్యేకమైనటువంటి యువకుల సదస్సుకు వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకానికి రాబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందకోస్తు పండుగ కోసం వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకాన్ని ముగించుకొని వెళ్తున్న బిడ్డలందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 2వ మంగళవారం వచ్చే మంగళవారం మెట్టుగూడాలకు వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 4 సెంటర్స్ కట్టినప్పుడు సహకరించిన ప్రతి బిడ్డ కుటుంబం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను తమిళనాడులో నూతనంగా నిర్మాణం కాబోతున్నటువంటి ఆ సెంటర్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేస్తున్న వారు, పూజ బలి నర్పిస్తున్న వారు, లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి ప్రార్థన చేయడానికి ముందు ప్రార్థనలు చెప్పినట్టు వచ్చే మంగళవారం అనగా వచ్చే మంగళవారం 12వ తారీఖున అక్కడ మెట్టుగూడలో కూడా మీ అందరితో పాటు వాక్య పరిచర్య చేస్తాను. నా కోసం ప్రార్థిస్తున్నా అంతోని వారి గుడికి వస్తున్న వాళ్ళందరినీ దీవించమని మీ అందరికీ విషయాన్ని తెలియచేయండి. వచ్చే మంగళవారం మెట్టుగూడలో కూడా వాక్య పరిచర్యను మనం విందాం. కమింగ్ ట్యూస్డే ఐ విల్ బి ఆల్సో జాయినింగ్ విత్ యూ ఇన్ ద మెట్టుగూడ చర్చ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్. థ్యాంక్ గాడ్ త్రూ సెయింట్ యాంటనీ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని భద్రంగా అతి భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్.
May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you, keep you safe, and make you to receive mighty blessings, make you a testimony now and forever. కలవరమెందుకు కాపరి నీ ఉండగా కాపరి నీవేనయ్యా, మాకు ఏ కొదువయు ఉండగయ్యా. ఈ వాగ్దానములన్నీ మీ ఇంటిలో సొంతమవునుగాక. గాడ్ బ్లెస్ యు.